నమస్కారం మిత్రులు, మీరు ఇక్కడ చూస్తున్నది క్యారెట్ పువ్వు. మీరు ఎప్పుడైనా క్యారెట్ పువ్వు చూడనట్లయితే ఇక్కడ చూడండి, ఇది క్యారెట్ పువ్వు అండి. క్యారెట్ యొక్క పువ్వు ఎంత అందంగా అద్భుతంగా ఈ వీడియోలో చూడొచ్చు. మేము మూడు నెలల కింద ఈ విత్తనాలు నాటడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది క్యారెట్ ఊరుతుంది. ఊరినాక తెంపితే బాగుంటుంది. ఇంకా ఊర్లేండి, ఇంకా ఒక 15 days తర్వాత ఈ క్యారెట్ను తవ్వడం జరుగుతుంది. చూడండి, క్యారెట్ ఫ్లవర్ ఎంత ఆకర్షణీయంగా, ఎంత సువాసన భరితంగా ఉన్నదో చూడండి. అద్భుతంగా ఉంది. ఈ ప్రకృతిలో ఇట్లాంటి అద్భుతాలు మన ఇంట్లో మనం పెంచుకుంటే మనం చూడవచ్చు. ప్రకృతి యొక్క అద్భుతాలు మీరు చూడండి, ఎంత సుందరంగా తెల్లటి పూలవనం లెక్క ఒక పుష్పమే ఇలా జూమ్ చేస్తే ఇలా అనిపిస్తుంది. అంటే ఇక చూడండి, ప్రకృతి రమణీయత. క్యారెట్ పువ్వు అండి, ఇది క్యారెట్ పుష్పం. చూడండి, మీరు వీడియోలో వస్తుంది క్యారెట్ పువ్వు. క్యారెట్ అనేది చాలా విధాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సమృద్ధి పోషకాలు కలిగిన దుంప జాతికి సంబంధించిన కూరగాయ అండి. ఇది నిత్యం ప్రతి రెస్టారెంట్లో, ప్రతి ఒక్క ఫంక్షన్లో ఈ క్యారెట్ లేని మనకు ఫంక్షన్ కాదు. కనీసం సాంబార్లను తెచ్చేస్తారు. క్యారెట్ అనేది చాలా మంచి, మనకు ఎక్కువ మంది యూజ్ చేసే కూరగాయ అండి. మీరు క్యారెట్ పువ్వు చూడాలైతే ఇక్కడ చూడండి. ఈ వీడియోలో మీకు మంచి మంచి అందమైన మీరు చూడని పూలను ఇందులో చూపించడం జరుగుతుంది. చూడండి మిత్రులు, చూడండి ఎంత అద్భుతంగా క్యారెట్ ఫ్లవర్గా దాని మీద చీమలు మకరందాన్ని ఎలా వేస్తున్నాయో చూడండి. అద్భుతం కదండి ఈ ప్రకృతి యొక్క రమణీయత, అందం. చూడండి మిత్రులారా, ఈ క్యారెట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కంటికి ఏ విటమిన్ ఎంతో మంచిది, సహజ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ చెట్టు ఇలా ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జనులందరినీ కాపాడినట్టు ఆ చెట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి నీడలో ఈ జనులంతా ఆశీర్వదైనట్టు కాపాడబడుతున్నట్టు ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి చెట్టు. ప్రకృతి దైవాన్ని అప్పుడు ఇప్పుడు తెలియజేస్తుంటుంది. ప్రకృతిలో దైవం మమేకమై ఉంటుంది. చూడండి, చిన్ని గులాబీ పూలు. ఈ వంకాయ ఉన్నాడు. ఈ వంకాయ యొక్క పెద్ద సక్సెస్ ఏంటంటే పచ్చి పుష్పము మనకు కూరగాయ ఉంటుంది. ఇది మెంతి కూర అండి, 10 రోజుల నాటండి. ఇది కాకర అండి. కాకర మా ఇంటి వద్దనే ఎరువులు లేకుండా సహజ సిద్ధంగా మంచి సహజ ఎరువులతోటి, న్యాచురల్ ఎరువులతోటి పండించగలుగుతుంది. కాకరకాయలు ఇది వారంలో 2 రోజుల సరిపడ కూరగాయలు అవుతున్నాయి. ఇది 6 రోజుల నారండి. ఇందులో కూడా చాలా విటమిన్లు. టమాటాతో వండితే ఎంతో టేస్ట్ ఉంటుందండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూడండి, ఇది మీరు ఇంతకుముందు లెక్క ఇది వాము ఫ్లవర్ అండి. క్యారెట్ ఫ్లవర్ కూడా ఇది వాము. ఇంతకుముందు చూసినేమో అది క్యారెట్, ఇది వాము అండి. చూడండి, వాము కూడా సిమిలర్గా మనకు ఆల్మోస్ట్ సేమ్గా దాని క్యారెట్ ఫ్లవర్ లెక్క, కానీ ఇది వాము సంబంధించిన ఫ్లవర్ అండి. చూడండి, వాము ఇది మంచి అవుతుంది. వాము ఎంత మంచి సుగంధ ద్రవ్యము మనకు ఎంత మన డైలీ యూజ్లో అదొకటి ఉంటుందండి. ఇది వచ్చి సోంపు అండి, సోంపు. వీడియోస్ అంటే ఇది క్యారెట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.